కార్తీక పౌర్ణమి సందర్భంగా కరీంనగర్లో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. శైవక్షేత్రాల్లో ఉదయం నుంచే కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఇక ఇళ్లల్లోనూ తులసి కోటల దగ్గర ఉసిరికాయలతో దీపాలు పెడుతున్నారు. సాయంత్రం చాలా మంది లక్ష్మీదేవి వ్రతాలు నోములు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మహిళలు ప్రాంగణంలో పిండి దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. కార్తీక మాసం అంటేనే ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా శివుడికి విష్ణువుకి ప్రీతిపాత్రమైన నెలగా ఈ నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కరీంనగర్ పాత బజార్లోని శివాలయం దగ్గర ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈరోజు కనుక ఆలయ ప్రాంగణంలో కానీ తులసికోట దగ్గర కానీ ఉసిరితో చేసిన దీపాలు వెలిగించడం ద్వారా మనకు చలికాలంలో వచ్చే జబ్బులు తొలగిపోతాయని చెప్పి భావిస్తూ ఉంటారు. ఎందుకంటే చలికాలం ఆరంభానికి ఇప్పుడు ఆరంభం అయింది ఆల్రెడీ. ఈ సందర్భంగా అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ సందర్భంగా వెలిగించే దీపాలు ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి. తర్వాత ఆధ్యాత్మికంగా కూడా కోరిన కోరికలు నెరవేరుతాయని భావిస్తూ ఉన్నారు. చూడవచ్చు మనకి ఇక్కడ ఈ పురాతన మర్రి చెట్టు దగ్గర చాలామంది భక్తులు దాదాపు 1000 పైగా ఉన్న వత్తులతో వెలిగించిన దీపాలు వెలిగిస్తున్నారు. ఇవన్నీ కూడా వెలుగుతూ ఉన్నాయి. ఉదయం 4 గంటల నుంచే కూడా భక్తులు ఆలయానికి వచ్చి సందర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ సంబంధించి కార్తీక మాస విశేషాలు కావచ్చు, తర్వాత ఇతర వివరాలు కావచ్చు తెలుసుకునేందుకు కొంతమంది భక్తులు, తర్వాత ఇక్కడ అర్చకులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. స్వామి, ఏంది కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించడం ద్వారా ఎట్లాంటి మేలు జరుగుతుంది భక్తులకు? భక్తులందరికీ, హిందూ బాంధవులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇది పాత బజార్లోని శివాలయం. దీని చరిత్ర 600 సంవత్సరాలుగా ఉంది. కార్తీక దామోదరునికి ఈరోజు 365 దీపాలు వెలిగిస్తే ప్రతిరోజు వెలిగించిన పుణ్యం దక్కుతుందని ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపారాధన చేస్తారు. కార్తీక మాసంలో శివకేశవులు కానీ ఎవరైనా కానీ అందుబాటులో దేవుళ్ళ ఆరోగ్య దొరుకుతుందని భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈరోజు ఉదయం ఏం పూజ జరిగినాయి, ఇంకా సాయంత్రం వరకు ఏం జరుగుతాయి? ముందుగా వినాయకుని పూజ జరిగింది. మహాదేవునికి పంచామృతాలతో పంచామృతాలతో అభిషేకం జరిగింది. తర్వాత నందీశ్వరునికి పూజ, దీపారాధనతో అమ్మవారికి అలంకరణ ప్లస్ దీపారాధన చేస్తారు. సాయంత్రం దీపారాధన భజన కార్యక్రమాలు ఉంటాయి. చూడొచ్చు మనకు చాలామంది మహిళలు ఇక్కడ దాదాపు 365 దీపాలు వెలిగిస్తే 365 రోజుల పుణ్యం వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఒక మహిళ ఆ దీపాలు పెడుతున్నారు. మేడం, ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారండి ఇట్లా? 8 years నుండి అండి. ఎన్ని గంటలకు వచ్చి ఇదంతా చేస్తున్నారు? 4 o'clock. ఎన్ని మేడం దీపాలు ఇవి? ఇవి 108 దీపాలు. ఏంటి మేడం, దీనివల్ల ఏం ఫలితం వస్తుంది అనుకుంటారు? మీకు ఏం చెప్పారు అర్చకులు కానీ పెద్దవాళ్ళు కానీ? కార్తీక మాసంలో 108 దీపాలు, పిండి దీపాలు వెలిగించాలని మా అమ్మ చెప్పింది. దేవుడికి భక్తి మీద చేసుకోవడమే. ఈ కార్తీక మాసం మొత్తము ఉపవాసమే ఉంటామండి. ఒక్క పూట తింటారా? ఓకే. ఇక్కడ చాలా మంది ఇంకా భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి? వస్తామండి. ఇంటి దగ్గర ఏం పూజలు చేస్తారు, ఇక్కడ ఏం పూజలు చేస్తారు సాధారణంగా కార్తీక పౌర్ణమి రోజు? మామూలుగా ఇంట్లో పూజలు చేస్తాం, దేవుని దగ్గర తులసి కోట దగ్గర, గుళ్ళో వత్తులు కాలుస్తాం. దీపాలు వెలిగించారా? ఓన్లీ దర్శనం? లేదు, దీపాలు వెలిగించిన దర్శనం కూడా అయిపోయింది. ఎన్ని దీపాలు వెలిగించారండి? నాది ఉసిరి దీపం అండి. 365 వత్తులు 2 వెలిగించాము. 2 దేవుని దర్శనం కూడా చాలా స్పెషల్గా మంచిగా జరిగింది. ఈసారి కూడా భక్తులతో అమ్మవారి గుడికి, శివాలయం గుడికి అందరూ చాలా భక్తులు వచ్చి దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చారు. స్వామివారిని దర్శించుకొని తర్వాత దీపాలు వెలిగించి వెళ్తా ఉన్నారు. కరీంనగర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయానికి ఈ కార్తీక మాసం మొత్తం కూడా వందలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అదేవిధంగా మిగతా రోజుల్లో కూడా ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ పాత బజార్లో ఉన్న శివాలయం దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రాంతము కాకతీయుల కాలంలో నిర్మించినట్టు చెప్తా ఉన్నారు. ఇక్కడ భక్తులంతా కూడా చూడవచ్చు, క్యూ లైన్లో ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు ఎట్లాంటి పూజ చేశారు? స్వామి, కార్తీక పౌర్ణమి కదా, ఇట్లా ఈరోజు ఎట్లాంటి పూజ చేశారు మీరు? కార్తీక పౌర్ణమి కాదు, కార్తీక మాసం అంటేనే చాలా విశేషమైన మాసం, శివకేశవులకు ఇష్టమైన మాసం. సంవత్సరంలో 12 హిందూ మాసంలో అత్యంత విశేషమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో పంచరత్నాలు అనేది చాలా విశేషమైనవి. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. ఈ పౌర్ణమి సందర్భంగా దానాలు ధర్మాలు అధికంగా చేస్తారు. శివకేశవులు ఇష్టమైన కార్తీక పౌర్ణమిగా భావిస్తారు. ఈ కార్తీక మాసంలో విష్ణుస్య హృదయం శివస్య, శివస్య హృదయం విష్ణుస్య అని జపం చేసుకుంటే ఎంతో పుణ్యం జరుగుతుంది. ఎందుకంటే కార్తీక మాసం చాలా పవిత్రమైనది. 15 రోజులకు ఈరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది కనుక అందరూ చాలా భక్తి శ్రద్ధలతోని ఏకాగ్రతతోని ఈరోజు ఎంతో పూజలు చేస్తుంటారు. ఈరోజు నిజంగా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అనేది చాలా విలువైన రోజు కనుక భక్తులు ఈ రోజు కోసం వెయిట్ చేస్తుంటారు. ఈరోజు వ్రతాలు పూజలు ఏది చేసుకున్నాడో చాలా శుభం జరుగుతుందని మన పూర్వీకులు చెప్తున్నారు కనుక
ఇదంతా కూడా చాలా చూడడం జరుగుతుంది. అయ్యప్ప దీక్షలో కార్తీక మాసంలో చేసే పూజలు కూడా ఏమైనా ఉంటాయా మీకు ప్రత్యేకంగా? ప్రత్యేకంగా పూజలు ఏముంటాయి కానీ అయ్యప్ప దీక్ష అనేది కార్తీక మాసంలో కంపల్సరీ చేయాలని పురాణానికి వచ్చేది. అందుకే మేము మా షాప్లో మా 15 మంది ప్రతి సంవత్సరం కార్తీక మాసం కాన్సెప్ట్ పెట్టుకొని మాలధారణ వేసి 10 రోజుల ముందు 5 రోజుల ముందు లేకపోతే మొత్తానికైతే 30 రోజులు కార్తీక మాసం అయ్యప్ప దీక్షలో ఉండాలని కోరుకుంటారు. ఈ కార్తీక మాసం స్పెషాలిటీ ఏంటంటే స్నానాలు, జపాలు, పూజలు, వ్రతాలు, దానాలు చేసుకుంటూ శివునికి విష్ణువుకి ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి ఈ దీపావళి తర్వాత తెల్లారి నుంచి వచ్చే కార్తీక మాసం చంద్రహాసంలోని మూడాచారాలు ఉన్నది. అతి పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం ఒకటి, దాని తర్వాత శ్రావణ మాసం వస్తుంది. కాబట్టి దీనికి భక్ష్యతలతోని పూజలు జపాలు చేసుకుంటూ దేవుని అనుగ్రహ ప్రాప్తి కావాలని కోరుకుంటున్నాను. ఈ మాసమంతా శివకేశవులకు పూజిస్తే ముఖ్యంగా దీపాలు వెలిగిస్తే 1 కోటి రెట్ల ఫలం వస్తుంది నార్మల్ కంటే. అయ్యప్ప హరిహర పుత్రులు కాబట్టి అయ్యప్ప చేసినా అదే ఫలం వస్తుంది, అదే పుణ్యం వస్తుంది. తేడా ఏం లేదంతా, అంత ఒకటే. శివస్య హృదయం విష్ణస్య, విష్ణస్య హృదయం శివం. ఓవైపు అయ్యప్ప భక్తులు, ఓవైపు సాధారణ భక్తులు కూడా చాలామంది ఈ శివాలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ చెప్పినట్టుగా హరిహరులకు ప్రీతిపాత్రమైన మాసం ఇది. ఈ మాసంలో కనుక ఆలయానికి వచ్చి దర్శించుకున్నా, ఇక్కడ దీపాలు వెలిగించినా కూడా ఎంతో పుణ్యం వస్తుందని చెప్పి భక్తులు నమ్ముతా ఉన్నారు.